నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు కాలంలో డబ్బు అనేది అందరికీ అవసరమే కాబట్టి మన ఇంట్లో ఆర్థికంగా సరిగ్గా ఉండాలన్నా, లక్ష్మీదేవి అమ్మవారు స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? మన ఇంట్లో నెగిటివ్ అంటే దరిద్ర దేవత అని అంటూ ఉంటారు కదా, పోవాలంటే ఏం చేయాలమ్మా అసలు? ఈ కాలంలో డబ్బు అవసరం అన్నారు కదా మీరు, ఏ కాలమైనా అవసరమే. ఇంకా ఇప్పుడు డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు అని ఒక మాట ఉంది. ఏం కావాలన్నా ధనం కావాలి కదా. అయితే ఈ రోజుల్లో ఉన్నది ఏమిటంటే, ఈ రోజులకి పూర్వకాలానికి ఉన్న తేడా ఏమిటంటే, పూర్వకాలం ధనం అంటే పనికొచ్చే వస్తువు అంతా ధనం అనుకున్నాం. ఈ రోజుల్లో కాగితం ముక్కలు మాత్రమే ధనం అనుకుంటున్నా. అదే తేడా. క్యాష్ అనేటటువంటిది ఏదైతే ఉందో, కరెన్సీ నోట్లు, అది మాత్రమే ధనం అనుకోవడం వల్ల వచ్చిన తేడా తప్ప, ఎప్పుడైనా ధనం కావాలమ్మా. ధనం లేకపోతే ఎట్లా బతుకుతాడు? ధనము అంటే ఒక కాగితం ముక్కలే కాదు. ధనం అగ్ని, ధనం వాయు, ధనం ఇంద్రో, ధనం వసు, ధనం వరుణం వైనతేయం, సోమం పిబత వృత్ర అని శ్రీ సూక్తానికి ఫలశ్రుతిలో చెప్తారు. ధనం అంటే మనకి ఈ క్షణాన్ని ఇప్పటికిప్పుడు ఇలా ఉపయోగించుకోవడానికి పనికొచ్చేది ధనం. అటువంటి ధనం తప్పనిసరిగా అందరికీ కావాలి. ఆరోగ్యం ధనం, ధనం ధనం ధనం, విద్య ధనం, ధాన్యం ధనం, సంతానం ధనం, ఇవన్నీ ఏదైతే మనం సంపదలుగా భావించుకుంటామో అటువంటిదంతా కూడా ధనంగా పరిగణించబడుతుంది. ఇవన్నీ కావాలి. అయితే మీరు అడిగిన ప్రశ్నను బట్టి ఏమని అనిపించిందంటే, ఒక క్యాష్ మనీ కరెన్సీ మాత్రమే ధనము అనే భ్రమలో ఉన్న వాళ్ళ గురించి అడిగినట్టు అనిపించింది. అంతే కదా. అంటే అది చేతిలో ఉంటే ఏదైనా మనం సాధించగలమనే ఒక ధీమా. నిజమేనండి. పట్టుపరుపులు కొనుక్కుంటాం, ధనం ఉంటే. నిద్రను కొనలేంగా. ఈ పాడైపోయిన వస్తువులు ఉండకూడదు, ఇవన్నీ ఉంటే ఆవిడ రాదు. ఆవిడ రావాలంటే ఆవిడకి నచ్చని వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ లేకుండా చేయాలి. వచ్చి కూర్చోవడానికి ఆవిడకి అనువుగా ప్రదేశం ఉండాలి. ఆవిడ ఎటువంటి చోట ఉంటానని చెప్పిందో అక్కడ ఉండాలి. అట్లా ఉండాలి ఇల్లు. ఎక్కడైతే తగాదాలు లేకుండా ఉంటారో, తగాదాలు ఉంటే ఆ ఇంట్లో ఆవిడ ఉండదు. తగాదాలు లేకుండా ఉంటారో, నవ్వుతూ ఆనందంగా ఉంటారో, ఏ ఇల్లు శుచిగా ఉంటుందో, ఏ ఇంట్లో వెలుగు ఉంటుందో ఆ ఇంట్లో నేను ఉంటాను అన్నాడు. లక్ష్మీదేవి ఉండాలంటే ఏం చేయాలో మనకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు వెలుగు ఉండాలి ఇంట్లో. కొంతమంది ఇంటి ముందు, అంటే అందరు గారు, కొంతమంది లైట్ కూడా ఉంచుకోరు, చాలా చీకటిగా ఉంటుంది వాళ్ళ ఇల్లు కూడా. ఆవిడ రావాలంటే ఎలా వస్తుంది లోపలికి? రాలేదు కదా. ఇటు అసలు సంజయ్ వాళ్ళ ఇంట్లో దీపం వేయకుండా బెడ్ లైట్ వేసుకుని ఉంటారు చాలామంది. రాత్రి మిగిలిన సమయాల్లో ఉన్నా లేకపోయినా కనీసం అసుర సంజయ్ వేళ ఆ సమయంలో ఆవిడ విహారానికి బయలుదేరుతుంది. ఆవిడ వాహనమైనటువంటి గద్దం గుడ్లగూబనెక్కి ఏ ఇంట్లో దీపం ఉందో ఆ ఇంట్లోకి వస్తుంది. కనుక సూర్యాస్తమయం అవుతూనే అవ్వకుండానే ముందుగానే ఇంట్లో దీపం పెట్టమన్నారు. ఇప్పుడు మనకేం కష్టమైన పని అమ్మ. దేవుడి దగ్గర దీపం పెట్టాలంటే కష్టం ఏదో ఉందనుకుందాం. ఒత్తి తీయాలి, నూనె వేయాలి, అగ్గిపుల్ల గీయాలి, వెలిగించాలి. అబ్బో చాలా పెద్ద పని. మీట నొక్కడానికి ఏముంది? కరెంటు దీపానికి దీపం ఉండాలి, వెలుగు ఉండాలి. వెలుగున్న చోటే తాను ఉంటుంది. అందువల్ల లక్ష్మీదేవి ఉండాలంటే ఇలా ఉండండి, శుచిగా ఉండండి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోండి. మీరు కూడా శుభ్రంగా ఉండండి. మీ మనస్సులు శుభ్రంగా పెట్టుకోండి. దురాలోచనలు ఇలాంటివి ఇతరుల గురించి, ఇతరులకు హాని చేయాలనే లక్షణాలు ఇవేం లేకుండా శుచిగా ఉండండి. మనస్సుకి ఉండి నవ్వుకుంటూ ఉండండి, సంతోషంగా ఉండండి. అట్లాంటి చోట లక్ష్మీదేవి ఉంటుంది. మన ఇంట్లో ఉండాలి అంటే ఇదే, ఇంతకన్నా మరో మార్గం. మనం ఏ విధంగా ఉంటే అమ్మవారికి ఇంకా ఎక్కువగా మనని కరుణించకుండా ఉండడం, ఆ విధంగా చేస్తుందంటారు లక్ష్మీదేవి అమ్మవారు. అంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి? ఆనందంగా ఉందామమ్మా, సంతోషంగా ఉందాం. దెబ్బలాడుకోవద్దు, తిట్టుకోవద్దు. ఎక్కడైతే ఒక తిట్టు ఉందో అక్కడ లక్ష్మీదేవి ఉండదట. తిట్లు లేకుండా హాయిగా ఉందాం, ఉంటే లక్ష్మి ఉంటుంది. ఒక లక్ష్మి అయినా, డబ్బే కాదు లక్ష్మి అంటే. విజయం, విద్య, జ్ఞానం, బంధువులు, ఆత్మీయులు, సంతానం, వీళ్ళందరూ సంపదలేగా. ఆరోగ్యం, ఇంకా ఆరోగ్యం, ఇన్ని సంపదలు, వీటితో పాటు మోక్షం, ఇలాంటివన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు కాస్త సంతోషంగా ఉండండి, ఇడుపు మొహం మానేసి అని చెప్పింది. కొంతమంది ఇళ్లలో చూస్తాం కదమ్మా, ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి డైనింగ్ టేబుల్ దగ్గర.
కూరలో ఉప్పు ఎక్కువైందనో తక్కువైందనో గిరాట్లు వేసుకుంటారు కదా, అటువంటి చోట్లకి లక్ష్మీదేవి రమ్మంటే వస్తుందా? రాదు. కనుక అన్నిటికన్నా ఇంకోటి ఏమిటంటే కలకంఠ కంట కన్నీరొలికిన ఇంట సిరి తానుండ నొల్లదు. ఆడవాళ్ళ కళ్ళల్లో నీళ్లు గనక వచ్చినట్టయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఇది హైలైట్ చేసి చెప్పండి అందరికీ. ఆడపిల్లలు నేర్పించకూడదు, భార్యని మాత్రమే కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భార్య అన్నమాట వాళ్ళ కూతురు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, మరదళ్ళు, వదిన్లు, బంధువులు ఎవరైనా కావచ్చు. ప్రధానం ఏమిటంటే ఆడవాళ్ళ కంటి వెంట నీరు రాకుండా చూడండి. ఎందుకు ఆడవాళ్ళ కంటి వెంట అని చెప్పారు? ఇంకా ఇంటి మహాలక్ష్మి అని అంటూ ఉంటారు, ఆడవాళ్ళని పోలుస్తూ. అది ఎందుకు అంటే ఆడవాళ్ళకి తొందరగా కన్నీళ్ళు వస్తాయి, మగవాళ్ళకి రావు. అంటే మనిషిని కష్టపెట్టకూడదు, అది అక్కడ లెక్క. ఎవరిని మనం బాధించినా ఆ కాసేపు అక్కడ దేవుడు ఉండడండి. దేవుడు నిరంతరం మన ఇంట్లో ఉండాలి అంటే, అందులో లక్ష్మీదేవి అయినా సరే నిరంతరం మన ఇంట మన వెంట ఉండాలి అంటే ఎవరిని బాధించకూడదు. అది చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.